ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మనం లాస్ట్ పాడ్కాస్ట్లో పార్వతీశం 3 విన్నాం. ఇప్పుడు నేను పార్వతీశం కాకుండా వేరే స్టోరీ చెప్తాను. దాని పేరు ఏంటంటే ధైర్యమే ఆయుధం. ఒక ఊర్లో గణపయ్య అనే ఒక అతను ఉండేవాడు. చుట్టుపక్కల పల్లెల్లో వరి, పప్పు, ధాన్యాల వ్యాపారం చేసేవాడు. పల్లెల్లో కొని పట్టణంలో అధిక ధరకు అమ్మేవాడు. ఇలా అమ్మడం వల్ల ఆయనకు ఎక్కువ లాభం వచ్చేది. పంటలు తనకే అమ్మాలని రైతులకు పంట విత్తే సమయంలోనే పెట్టుబడిగా అప్పుల్ని ఇచ్చేవాడు. పంట చేతికి వచ్చాక వసూలు చేసేవాడు. ఒక ఏడాది వానలు పడక పంటలు పండలేదు. రైతులు సరిగా అప్పులు తీర్చలేకపోయారు. మరో ఏడాది ఉల్లి ధరలు బాగా పెరిగాయని ఎక్కువ మొత్తంలో సరుకు కొని నిల్వ చేశాడు గణపయ్య. సరిగ్గా ఉల్లి బస్తాల్ని పట్నం పంపేసరికి ధర అమాంతం పడిపోయింది. ఉల్లిపాయలు కూడా కుళ్ళిపోయాయి. దీంతో చాలా నష్టం వచ్చింది గణపయ్యకు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగిలేసరికి తట్టుకోలేకపోయాడు. మనశ్శాంతి కోసం ఎటైనా వెళ్ళాలనుకొని తీర్థయాత్రలు చేయాలని బయలుదేరాడు. పుణ్యనదుల్లో స్నానం చేస్తూ దైవ దర్శనాలతో కొన్నాళ్ళు కాలం గడిపాడు గణపయ్య. ఒకరోజు శ్రీకాళహస్తిలో తన బాల్యమిత్రుడు కనిపించాడు గణపయ్యకు. అతడి పేరు గుణకరుడు. ఏమిటిలా అయిపోయావు, కారణం ఏంటి, ఈ విధంగా నువ్వు మొత్తం లాస్ అయిపోయావు? చిన్ననాటి స్నేహితుడు. ఎందుకు ఇట్లా నువ్వు లాస్ అయిపోయినావని నేను విన్నాను, ఏం జరిగింది అసలు, చాలా నువ్వు ఎంతో రిచ్గా ఉండేవాడివి కదా, ఇట్లా ఎందుకు పూరైపోయినావు అని అడిగాడు. అడగగానే ఆప్యాయంగా అడిగి ఇంటికి తీసుకువెళ్ళాడు. గుణకరుడితో తన కష్టాలన్నీ చెప్పుకొని మనశ్శాంతి కోసం వచ్చినట్లు, ఇలా నేను దైవ దర్శనాలు చేస్తున్నాను మనశ్శాంతి కోసం అని చెప్పాడు. అంతా విని వీటికే నువ్వు ఇలా భయపడిపోతే ఎట్లా అన్నాడు హేళనగా గుణకరుడు. నీకు ఎగతాళిగా ఉందా, నావి చిన్న సమస్యలా అన్నాడు గణపయ్య. చిన్నవే, నీకు తెలియని నా మిత్రుడు ఒకరు పడిన కష్టాలు చెబితే ఆశ్చర్యపోతావు అన్నాడు గుణకరుడు. అలాగా, చెబితే వింటానన్నాడు గణపయ్య. గతేడాది వచ్చిన అంటువ్యాధితో ఆ మిత్రుడు 2 కుమార్తెలు, భర్తల్ని, అత్తామామల్ని కోల్పోయారు. అది తెలిసిన అతడి భార్య గుండెపోటుతో చనిపోయింది. గోరు చుట్టుపై రోకొట్పోట్ల వ్యాపారం దివాలా తీసింది అని గుణకరుడు చెప్పాడు. అన్ని కష్టాలను ఎలా తట్టుకున్నాడు అని అడిగాడు గణపయ్య. అతని స్నేహితుడట, వాళ్ళ వైఫ్, తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరు చనిపోయినట ఏదో ప్రాబ్లం వచ్చి. కానీ స్టిల్ ఆయనే ధైర్యం కోల్పోకుండా ఉన్నాడట. భయంతో పారిపోకుండా ధైర్యంగా సమస్యను అర్థం చేసుకొని పరిష్కారాలు వెతికాడు. అతడు చేసిన మంచి పని ఏంటంటే మరో వ్యాపారం ప్రారంభించాడు. ఇంకొక బిజినెస్ చేసుకున్నాడు. స్థిమితంగా ఆలోచించాడు. అమ్మాయిలది చిన్న వయసే కాబట్టి వాళ్ళకు మళ్ళీ పెళ్లి జరిపించాడు అని చెప్పాడు గుణకరుడు. నిజమా, అతడితో పోలిస్తే నావి అసలు సమస్యలే కావు అని అన్నాడు గణపయ్య. అందుకే చెప్పాను, సమస్యలకు భయపడి పారిపోకూడదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ధైర్యంగా ఫేస్ చేయాలి, అంతేగాని పారిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడే తట్టుకొని ఎదురు నిలవాలి. బాధలు లేని జీవితమే ఉండదు. ప్రకృతికే తప్పలేదు. మనమెంత. వర్షం కురవాలంటే మేఘం బద్దలవ్వాలి. పంట పండాలంటే భూమిని నాగలితో దున్నాలి. విత్తనాలు కావాలంటే కంకుల్ని బండ మీద కొట్టాలి. విత్తనం మొలకెత్తాలంటే అది 2గా చీలాలి. గుడ్డు పగలకుండా జీవి బయటికి రాదు. కష్టం లేనిదే ఫలితం ఉండదు. రాటుదేరుతున్న కొద్దీ రత్నంలా మెరుస్తావు. నా మాటల్లో పరిష్కారం కనబడితే మళ్ళీ జీవితంలో పైకి రావడానికి ప్రయత్నించు అన్నాడు గుణకరుడు. తనలో మళ్ళీ ఒకప్పటి ఉత్సాహం ప్రవేశించగా ఇంటికి బయలుదేరాడు గణపయ్య. అతడు లేచి వెళ్ళిపోగానే గుణకరుడి భార్య, నాకు తెలియని కొత్త మిత్రులు ఎవరున్నారండి మీకు, మీ మిత్రుడు వాళ్ళు ఎవరో చనిపోయినరు, అంతా ఏదో చెప్పారేంటి మీరు, ఆ ఫ్రెండ్ ఎవరు అంటే అని గట్టిగా నవ్వి, అది ఒక కల్పితం, అంటే నేను వాడికి ధైర్యంగా చెప్పడానికి నీ ప్రాబ్లమే కాదు, నీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని ధైర్యం ఇచ్చాను. అలా చెప్పడం వల్ల వానికి ఏమవుతుంది, ఓహో నా ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమే కాదు, నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని వాడికి ధైర్యం వస్తుంది. అనుభవించిన వాడికి తెలుస్తుంది కష్టం అనేవాడు. నువ్వులాగే చెబుతావు. ఇప్పుడిలా కాకుండా ఇంటికి వెళ్ళి ప్రయత్నిస్తాడు. సో వాడిలో ఆత్మవిశ్వాసం పెంచి మునుపటి మనిషిని చేయడానికి అలా చెప్పాల్సి వచ్చింది అని బదులిచ్చాడు గుణకరుడు. ఇలా గుణకరుడు చెప్పడం వల్ల అతని పేరేంట్రా, అతను ఏం చేస్తాడు, ఇక గణపయ్య ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు, నిజమే కదా, పాపం నా వాళ్ళ స్నేహితుడికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఆయన ఇట్లా నిరుత్సాహపడలేదు కదా, మళ్ళీ ప్రయత్నం చేయాలని మళ్ళీ ఫ్రెష్ ఐడియాస్ తోటి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆయనకు ఇక మళ్ళీ లాభాలు రావడం వచ్చింది. సో కాబట్టి మనకు వచ్చిన కష్టాలను చూసి భయపడి మనము ఏదో అయిపోకూడదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేదే ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి.